కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేయదలుచుకున్నటువంటి ఈ ధర్నాలు నిరసన కార్యక్రమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. ముందుగా ఢిల్లీలో చేశారు, అట్టర్ ఫ్లాప్ అయింది. జన సమీకరణ చేసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడ్డారు. ఉదయం ప్రారంభమైనటువంటి మొదటి గంటలో చూస్తే కనీసం 50-70 మంది కూడా లేరు అక్కడ. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది ఆ ప్రదర్శన. ఆ తర్వాత పూణేలో చేశారు, ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అభిజిత్ డిప్కే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత పూణేలో కూడా అలాంటి ప్రయత్నం చేశారు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. తాజాగా హైదరాబాద్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక్కడ కూడా అదే ఫలితం కనిపించింది. నిజానికి వాళ్ళు ఊహించింది వేరు, జరుగుతోంది వేరు. అనుకున్నది ఒకటి, అవుతోంది మరొకటి. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ కానివ్వండి, లేకపోతే దాన్ని వెనక ఉండి నడిపిస్తున్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో, ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, సరే మనకి సోషల్ మీడియాలో దాదాపు 2.5 కోట్ల మందో 2 కోట్ల మందో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అందులో కనీసం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మంది వచ్చినా కూడా మనం సెన్సేషన్ అయిపోవచ్చు, ఒక సంచలనం సృష్టించవచ్చు, దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండియాగా మారిపోవచ్చు అనేటువంటి అంచనా వేశారు. కానీ ఆ అంచనా తప్పింది, లెక్క తప్పింది. అటు ఢిల్లీలో జనం లేరు. రెండవది ఏంటంటే వాళ్ళు ఊహించింది ఏదో మనం విధ్వంసం సృష్టిద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఏఏ అమలు విషయంలో ఢిల్లీ వేదికగా ఎంత రభస జరిగిందో, ఎన్ని గొడవలు జరిగాయో మనం చూసాం. తర్వాత వ్యవసాయ చట్టాలు ఫార్ములాస్ తీసుకొచ్చినప్పుడు గడిచిన అప్పట్లో ఒక 2 నెలలో 3 నెలలో రైతులు పర్టికులర్గా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందినటువంటి రైతులు ఎంత విధ్వంసం సృష్టించారో మనకు తెలుసు. చివరికి ఆ వ్యవసాయ చట్టాలని మోదీ గారు సారీ చెప్పి వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఒక్క విషయంలో ఎందుకనో బీజేపీ మెంటల్గా ప్రజలను ప్రిపేర్ చేయకుండా ముందుగా దాన్ని అమల్లోకి తీసుకొచ్చారేమో అనిపించింది. బహుశా ఆ విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఏదైతే ఒకటి పుట్టుకొచ్చిందో, సోషల్ మీడియా పొలిటికల్ సటైరికల్ మూమెంట్ ఇది పార్టీ అని మనం చెప్పడానికి లేదు. బట్ డెఫినెట్గా బీజేపీని టార్గెట్ చేస్తూనే పుట్టుకొచ్చినటువంటి ఒక మూమెంట్ అని అనుకోవచ్చు, ఒక ఆన్లైన్ మూమెంట్ ఇది. ఈ బలమంతా కూడా ఆన్లైన్లోనే ఉన్నది. ఆఫ్లైన్కి వచ్చేసరికి, అంటే రియల్ లైఫ్కి వచ్చేసరికి తుస్సుమనిపోయింది. హైదరాబాద్లో కూడా తిప్పి కొడితే ఒక 500 మందో 1000 మంది కూడా అక్కడ వచ్చినట్టు కనిపించలేదు. అక్కడక్కడ కొద్దిపాటి పలచగా జనం కనిపించారు. వాళ్ళలో మరొక 2 ప్రముఖ వ్యక్తులు కనిపించారు. అంటే ఇక్కడ లోకల్గా ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయన అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇక సోనం వాంగ్చుక్ అక్కడ ఢిల్లీలో హాజరయ్యాడు, ఆ తర్వాత పూణేకి కూడా వెళ్ళినట్టున్నాడు. ఈ సోనం వాంగ్చుక్ అనేవాడు డెఫినెట్గా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. యాంటీ ఇండియా ఎలిమెంట్స్తో కనెక్షన్స్ ఉన్నటువంటి వ్యక్తి. బయటికి ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడంటే, నేను పర్యావరణవేత్తనని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇతనికి ఉండేటువంటి కనెక్షన్స్, ఎక్స్టర్నల్ కనెక్షన్స్, లింకులు ఏదైతే ఉన్నాయో, తను లద్దాఖ్ ఏమంటాడో ఒక ప్రత్యేక ప్రతిపత్తి కావాలంటాడు. సరే, అది వేరే అంశము. బట్ స్టిల్, అంటే ఎలాంటి వ్యక్తులతో ఈ అంటగాగుతోంది కాక్రోచ్ జనతా పార్టీ అనేది చెప్పడానికి సోనం వాంగ్చుక్ పదే సార్లు ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నాడు? ఏ సిటీలో జరిగినా తను వెళ్ళడము, ప్రసంగాలు ఇవ్వడము ఎందుకు చేస్తూ ఉన్నాడు? అసలు ఎజెండా ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ పుట్టడానికి మోటివేషన్ ఉండాలి కదా. ఏంటి ఆ మోటివేషన్? సరే, విద్యార్థుల సమస్య తీసుకున్నారు. నీట్ పేపర్ లీకేజ్ అయింది, ఆ అవకతవకల వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. సరే, నీట్ పేపర్ లీకేజ్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ అంటే మంత్రి రాజీనామా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? ఎక్కడికి వెళ్ళినా ఇదే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాజీనామా సమస్యకు పరిష్కారమా? ఎస్, బాధ్యత తీసుకోవాల్సిందే, బాధ్యత తీసుకున్నారు. దానికి పేపర్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో పెట్టారు. ఇక మీదట అలాంటి తప్పులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. దే ఆర్ ఆన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. కానీ మీరు ఏం చేస్తున్నారు? కేవలం ధర్మేంద్ర ప్రధాన్ టార్గెట్గా పనిచేస్తూ ఉన్నారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లడానికి పనిచేస్తున్నారా? అసలు ఎజెండా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగనే ఒక నెగిటివ్ ఇండికేషన్తో మొదలైంది. కాక్రోచ్ జనతా పార్టీ ఈ దేశపు యువతని బొద్దింకలతో పోల్చుతూ స్టార్ట్ చేయడమే. సెటైరికల్గా ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అది కూడా మ్యాక్సిమం బాట్స్తో నిండుకున్నటువంటి ఆ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో అన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు కనీసం బయటలో దాంట్లో ఒక 5% అన్న వచ్చి ఉండాలిగా మద్దతుగా. ఎందుకు రావడం లేదు? అంటే డెఫినెట్గా అక్కడే ఏదో మతలబు ఉంది, అక్కడే తుస్సుమంది వ్యవహారం అనేటువంటి విషయం అర్థమవుతోంది. బహుశా మరి ఇదే కాక్రోచ్ జనతా పార్టీ దుకాణం రాబోయే రోజుల్లో అమృత్సర్లో కూడా చేస్తామని ప్రకటించారు, ఇంకెక్కడో బెంగళూరులో కూడా చేస్తామని ప్రకటించారు. అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో మేము పర్యటిస్తాం, అక్కడ కూడా ఆందోళనలు, ధర్నాలు చేస్తాం, విద్యార్థులను మేలుకొల్పుతామని చెప్తున్నారు. కానీ అక్కడ చూస్తే ఎవ్వరు కూడా
పర్టికులర్గా వీళ్ళకు మద్దతుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. సోనం వాంగ్చుక్ అనేటువంటి ఒక దేశద్రోహ భావాలు కలిగినటువంటి వ్యక్తి, ఒక వేర్పాటువాది, అంటే కశ్మీర్ లాగా లద్దాఖ్కి కూడా ఆయన స్పెషల్ స్టేటస్ కావాలంటాడు. లైక్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలో కొన్ని ట్రైబల్ ఏరియాస్కి ఏదైతే 6th షెడ్యూల్, రాజ్యాంగంలో 6th షెడ్యూల్ ఎలాగైతే అప్లికేబుల్ ఉందో లద్దాఖ్కి కూడా అలాగే కావాలంటాడు. ఎవరి కోసం కావాలి? అసలు ఈ నడిపిస్తున్నటువంటి గతంలో ఈ నడిపించినటువంటి ఎన్జిఓలకు ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? చైనా నుంచి కాదా? ఇవన్నీ వెలుగు తీసేసరికి కొంతకాలం జైల్లో ఉండి వచ్చాడు. ఇప్పుడు మరొకసారి ఉద్యమాలంటూ బయలుదేరాడు. సో మొత్తం మీద హైదరాబాద్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఫ్లాప్ షో అనే కనబడింది. మరి రాబోయే రోజుల్లో ఇదే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఢిల్లీ, పూణే, హైదరాబాద్ 3 చోట్ల కూడా అట్టర్ ఫ్లాప్ అయింది కాక్రోచ్ జనతా పార్టీ షో. అదే నిరసనలు, ధర్నాలు, వాటెవర్ ఇట్ ఇస్, మీరు ఏ పేరుతోనైనా పిలవచ్చు. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ హంగామా, ఈ గొడవ, ఈ రభస దేనికి? ఎవరు వదిలినటువంటి బాణము? గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇది అమెరికా నుంచి CIA వదిలినటువంటి బాణమా? గతంలో వీళ్ళకు ఉన్నటువంటి లింకులు ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 3 స్పోక్స్ పర్సన్స్ కానీ, ఈ అభిజిత్ దిప్కే కానీ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో ప్రత్యక్షమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు. ఇప్పుడు కూడా వాళ్ళ అండదండలు, సహాయ సహకారాలు వీళ్ళకి లభిస్తున్నట్టుగానే కనబడుతోంది. కాబట్టి ఇక్కడే అర్థమైపోతుందో వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ నేపథ్యం ఇదంతా చూసుకుంటే మొన్ననే అమెరికా నుంచి దిగొచ్చాడు 6వ తారీఖున. సో ఇదంతా కూడా అర్థమవుతోంది. యాంటీ ఇండియా ఒక క్యాంపెయిన్లో వీళ్ళు టూల్ కిట్లో భాగంగా వీళ్ళని పావులుగా ఉపయోగించుకుంటూ ఉన్నారా? తెలిసి జరుగుతోందా, తెలియకుండా జరుగుతోందా? మిమ్మల్ని అడుగుతున్నా, మా ప్రేక్షకులను అడుగుతున్నా, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.